పాటలు పాడి వెళ్దురు కానీ అందరికీ జై బాబా అమ్మ సుచన మేడం గారు నమో మెహర్ బాబా जय సంకీర్తన बाबा చేయగలను. अंडी श्रीनिवास गारू जय मेहर बाबा अंडी अंदर की अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देवा देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोधार सकल चराचर जगदोधार नमो मेहर बाबा अवतार नमो देवा देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा जोहारुलिवे श्री मेहेरु बाबा जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांदत अंतमु जेसी अज्ञानांदत अंतमु जेसी दिव्य विज्ञान दृष्टि न संगी दिव्य विज्ञान दृष्टि न संगी अरिषेद्वर्गमु अंतरिंपगा अरिषेद्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर की जय बाबा अंडी श्रीनिवास गारू जय मेहर बाबा अंडी జై బాబా అండి. తర్వాత సంఖ్య మీ చక్కగా బాబా వారికి నమో మెహర్ బాబా ధన్యవాదాలు. ఈ తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉండాలండి. మనం చదువుకుంటున్నటువంటి పుస్తకం దేవుని సోదరి మణిజ ఆత్మకథలో బ్లూ బస్ ప్రయాణాలు అని హెడ్డింగ్ పెట్టారండి. ఎస్ఎస్ రష్మి గారు అనువదించారు. ఈ అవతార కాలంలో దైవీ మానవుడైన మెహర్ బాబా భారతదేశంలో చేసిన సాహసోపేతమైన పర్యటనను బ్లూ బస్ టూర్స్ గా చెప్పవచ్చు. 1938వ సంవత్సరం డిసెంబర్ నుండి ప్రారంభమై 3 సంవత్సరముల కాలం శ్రీమండలి వారి జీవితాలలో గొప్ప మార్పును తీసుకొచ్చిందని చెప్పవచ్చు. మొదట వారంతా బాబాతో కలిసి హైదరాబాద్, బెనారస్, ఢిల్లీ, జైపూర్, అజ్మీర్ వెళ్లి మెహరాబాద్కు 6 నెలల్లో తిరిగి వచ్చారు. రెండవ పర్యటన 10 నెలల కాలం బెంగళూరులో ఉండి తిరిగి మెహరాబాద్కు వచ్చారు. మూడవసారి స్త్రీలు బాబాతో కలిసి రైల్లో కలకత్తా వెళ్లి 22 రోజుల్లో మెహరాబాద్ తిరిగి వచ్చారు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా అప్పారావు గారు ఒక సంకీర్తన చేయండి సార్. జై బాబా అండి అప్పారావు గారు. जय बाबा सर। अवतार मेहर बाबा की जय। जय बाबा। मेहर मेहर
పాడవే మనసా కోటి జన్మల పుణ్య ఫలము ఇది మేఘని పాడవే మనసా ప్రభు ప్రియ సందర్శన భాగ్యమే కోరి కై పరితపించుచు ప్రియ సందర్శన భాగ్యమే కోరి ప్రియునిరాకై పరితపించుచు అహర్నిశములు ఆవేదనతో అహర్నిశములు ఆవేదనతో మేఘ మేఘ అని పాడవే మనసా మేఘ మేఘ అని పాడవే మనసా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మేరుదామను చేరుకొనుటకై మేరుదామను చేరుకొనుటకై మేరుదామను మేరుదామను గట్టిగా పట్టు మేఘ మేఘ పాడవే మనసా ఆధ్యాత్మికమకు సాధన దేవి ఆధ్యాత్మికమకు సాధన దేవి మేరు ప్రేమకు సాటిరా ఆధ్యాత్మికమకు సాధన దేవి మేరు ప్రేమకు సాటిరావు మేరు ప్రేమను పడగోరుతో మేరు ప్రేమను పడగోరుతో అంతరంగమును చాలన చేసి నా అంతరంగమును చాలన చేసి మేఘ మేఘరని పాడవే మనసా కోటి జన్మల పుణ్య ఫలము ఇది మేఘ మేఘరని పాడవే మనసా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अंडी जय बाबा श्रीनिवास ఇక్కడ సంకేతం చేశారు. మీరు కాలమంతయు కరిగేలోగా అనే పదం వాడారు. దీంట్లో మీరు అన్నట్టుగానే మనకి ఎవరైనా సరే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. ఈ రోజు ఒక బాబాలో శ్రీకాకుళంలో మల్లేశం గారి అబ్బాయి సడన్ గా బాబాలో ఆయనకి అస్వస్థతకు గురై చనిపోయారు. ఇవన్నీ ఏంటంటే పరమాత్మ ఆయన ఏం చేస్తారు, ఏ టైంలో చేస్తారు అనేది అంతా నేను రాసి పెట్టేశాను. మీ రాతను నేను ఇస్తాను, కానీ పట్టుకునే ధైర్యాన్ని ఇస్తానన్నారు. అవన్నీ అందరూ పెట్టుకోవాలి. సంకేతం చేశారు. ధన్యవాదాలు. తర్వాత మరి చెప్పిన సంకేతంలో మీ ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో భాగంగా అవతార్ మెహర్ బాబా की जय. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదయదను నాటాడు. దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతుడనతడు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి
రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు. రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మేరు మేరు మంత్రాక్షరి. మేరు మేరు మంత్రాక్షరి. కైవల్యమును చేర్చు అంత్యాక్షరి. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి ధరించు. ప్రేమిక గ్రహించు ప్రేమించి ధరించు. ప్రేమ ఉన్నతి చాటే జీవితమును జీవించు. ప్రేమ ఉన్నతి చాటే జీవితమును జీవించు. అవతారు మేరు బాబా की जय. అవతారు మేరు బాబా की जय. జై అంటూ మెహరంటూ తపించిపో. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కానరాదు రాబోదు. ప్రేమలో పరితృప్తి కానరాదు రాబోదు. అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు. అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు. ప్రియతముని చేర్చేది తపనొక్కటే. ప్రియతముని చేర్చేది తపనొక్కటే. మెహరే శ్రీ గ్రహించే ఇది ఒక్కటే. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ప్రేమ చాటే జీవితం జీవితూ అన్నారు. వచ్చేది తపన ఒక్కటే అన్నారు. లాంగింగ్ తపన ఎప్పుడైతే మనలో ఉన్నదో ఆయన ప్రేమ బీజాలను కట్టడం. అంతే మనం బాబా ప్రేమికులుగా ఈ దర్బార్కి వచ్చాం, అందరికీ తెలిసిందే. కానీ ఆ తపనతో ఆయన్ని ప్రేమించి ఆయన ప్రేమను పొంది ఆయన ప్రేమను పొందడం అంటే ఆయన ఇష్టం అండి. ఆయన మనల్ని ప్రేమిస్తారు, అందులో సందేహం లేదు. కరుణామయుడు అని చేత మీరు చక్కటి సంకీర్తన చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు లలితా కుమార్ గారు
ఒక సంకీర్తన చేయాలండి. తర్వాత సులోచన గారు కీర్తన చేయాలి. శ్రీరాములు గారు జై బాబా. జై బాబా మేడం. సంకీర్తన చేయండి అమ్మా. లలిత గారు. జై బాబా అండి. వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా. ఇప్పుడు చేయండి అమ్మా. జై బాబా వినిపిస్తుంది మేడం. అవతార్ మెహర్ బాబా కీ జై. చిన్మయ రూపము చిరుమందహాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం మేహేరు 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 జై మేహేరు 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 జై బాబా మేహేరు 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 జై మేహేరు 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 జై పంచ సద్గురులచే ప్రకటితం పూజితం పంచాక్షర నామమే కీర్తనం శాశ్వతం పంచ సద్గురులచే ప్రకటితం పూజితం పంచాక్షర నామమే కీర్తనం శాశ్వతం భువన మోహనాకృతిం ఆశ్రితం సేవితం భువన మోహనాకృతిం ఆశ్రితం సేవితం మస్తు జనోధారణం ఉన్నతం శుభకరం మస్తు జనోధారణం ఉన్నతం శుభకరం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం మేహేరు 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 జై మేహేరు 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 జై బాబా మేహేరు 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 జై మేహేరు 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 జై మౌన సంభాషణం భూషణం జాగృతిం వివిధ దేశాటనం నిశ్చయం నిర్ణయం మౌన సంభాషణం భూషణం జాగృతిం వివిధ దేశాటనం నిశ్చయం నిర్ణయం సర్వహృదయవాసినం ప్రేమ సంస్థాపినం సర్వహృదయవాసినం ప్రేమ సంస్థాపినం విశ్వలోకపాలనం విస్మయం అతులితం విశ్వలోకపాలనం విస్మయం అతులితం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం మేరు 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 జై మేరు 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 జై బాబా మేరు 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 జై మేరు 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 జై నామ సంకీర్తనం సుకృతం సుమధురం రూప సందర్శనం జీవనం పావనం నామ సంకీర్తనం సుకృతం సుమధురం రూప సందర్శనం జీవనం పావనం జనన మరణ శోక భయ నివారణం నిర్మలం జనన మరణ శోక భయ నివారణం నిర్మలం సత్యలోక సాధనం సురుచిరం సుందరం
సత్యలోక సాధనం సురుచిరం సుందరం చిన్మయ రూపం తిరుమందహాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం మేహేరు 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 జై మేహేరు 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 జై బాబా మేరు 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 జై మేరు 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 జై అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. అల్లూరి శ్రీనివాస్ ఆ సాంగ్ అయింది చూసావా? నెక్స్ట్ జై బాబా. మెహర్ నారాయణ గారు పాడండి. నెక్స్ట్ మెహర్ నారాయణ గారు. ఓకే సార్, ఓకే. మాట ఏంటంటే ఇక్కడ ఆద్యంత రహితం చైతన్య కలిగి చేయడానికి వచ్చి సమయం అతులితం. అసలు ఎంత అద్భుతమైన ప్రయోగం అంటే అనుకోవచ్చండి. మీరు చక్కగా సంకీర్తన చేశారమ్మా, లలితంగా చేశారు. లలితా కుమారి మేడం గారు, మీకు జై బాబా అమ్మ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మన సులోచన గారు ఒక సంకీర్తన. జై బాబా అండి. శ్రీనివాస్ గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहराबादेबु कैलासं मेहरुनि स्मरणे मोक्षवकाशं मेहरवतारं मोहनरूपं శరణము కోరిన జీవికి ధన్యం, శరణము కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు, మృక్కులు లేవు, జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు. హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వాచెదమయ్యా. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం, శరణము కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబా జాను సమాధికి సాగి ఘనమగు నీ చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం
మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా బాబా బాబా జై బాబా 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 జై బాబా 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 జై బాబా 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 జై బాబా మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలచి దిగువన్ మెహరాబాద్ చేరి ప్రియమండలి వెలిగించిన దునిలో కోర్కెల మూకలు నెట్టుదాం బాబా బాబా జై బాబా 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 జై బాబా 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 జై బాబా 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 జై బాబా మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికి జై బాబా అండి శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి జై బాబమ్మ చక్కటి సంకేతం చేశారు. ఇక్కడ పూనా నగరంలో ఆగి నమస్కారం చూసి బాబా యొక్క బర్త్ ప్లేస్ చూడడం మన అందరికీ ఆనందం. అలాగే హజరత్ బాబా గారి సమాధి చూడటం. మరి ఏం చేయాలి అంటే శరణు కోరాలి. ఆయన శరణు కోరితేనే ఆయన మన వైపు ఆయన అడుగులేస్తారు. మనం ఒక అడుగు వేస్తేనే ఆయన మన వైపు అడుగులేస్తారు. చాలా అర్థం ఉన్న పాటమ్మా, మీరు చక్కగా సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సాగర్ లక్ష్మి మేడం గారు పాట పాడాలి. తర్వాత శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. ఎంత మంచి వాడవయ్యా మేరు బాబా, నీవెంత మంచి వాడవయ్యా మేరు బాబా. దేవుని కోసం వెతుకుతూ వెతుకుతూ వేసారి వేసారి గుడులెన్నో తిరిగాను, కొండలెన్నో ఎక్కాను, యాత్రలెన్నో చేశాను, ఉపవాసం చేశాను, కర్మకాండలెన్నో చేసి అలసిపోయి ఉన్నాను. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసి ఈసురంటూ ఉన్నాము. ఎంత మంచి వాడవయ్యా మేరు బాబా, నీవెంత మంచి వాడవయ్యా మేరు బాబా. అట్టాంటి ఏళ్లలో నీ సుందర సుకుమార ముఖార విందాన్ని తిలకించాను ప్రభు. నీ దర్శనమయ్యింది, దిగులంతా పోయింది, నీవే నా దైవమని మనసంతా నిండింది. హృదయేశ పరమేశ మెహరీశ జగదీశ, ఎంత మంచి వాడవయ్యా మేరు బాబా, నీవెంత మంచి వాడవయ్యా మేరు బాబా.
కర్మకాండలొద్దంటివి మేరు బాబా, యాత్రలేవి వద్దంటివి మేరు బాబా, గుడిలోన లేవంటివి మేరు బాబా, ప్రతి హృదయంలో నుండునంట మేరు బాబా, పూజలేవి వద్దంటివి మేరు బాబా, ఆడంబరాలు వద్దంటివి మేరు బాబా, కులమతాలు వద్దంటివి మేరు బాబా, ప్రేమే నా మతమంటివి మేరు బాబా, ఎంత మంచి వాడవయ్య మేరు బాబా, నీవెంత మంచి వాడవయ్య మేరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. శ్రీనివాస్ గారు. ఎక్కడ సంకీర్తన చేశారమ్మా జీబాబా మేడం? బాబా ఎంత గొప్ప అంటే, కర్మకాండలు చేసి అలసిపోయాను, అలసి అలసి ఈ హశాంతి కానలము నిదురించెనో, మలసి మలసి చేమాంతి సుమాడి బాడి పలవించునో అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అన్నట్టుగా అలసిపోయాడు ఈ ప్రేమికుడు. ఎన్నో కర్మకాండలు కోసం అట్లా ఇట్లా దేవాలయాలకు తిరిగి, దేవాలయాలు పవిత్రమైనవి, కానీ మనం ముందు మనకి దేవుడే కావాలని అనుకున్నప్పుడు ఏ కోరికలు లేకుండా ఉండాలని తిరగక్కర్లేదు, ప్రేమించండి, నన్ను ప్రేమించండి అని అన్న బాబా వారి విషయాన్ని అర్థం చేసుకోవాలి అని ఈ విషయం తెలిపేటటువంటి ఈ సంకీర్తన మీరు చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీరాములు గారు ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాండి. జై బాబమ్మ. జై బాబా సార్, అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా గురించి ఏదైనా చదవచ్చా అండి? చెప్పొచ్చే మా 5 నిమిషాలు, పాట కానీ మాట కానీ ఏదైనా ఒకటి చేయొచ్చు. చదవండి అమ్మా. సరే, థ్యాంక్ యూ అండి, చదువుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా చెప్పింది సేవా ధర్మం, ఇచ్చినది సత్యము ప్రేమ, చేసినది అహంకార నాశనం. బాబా ప్రేమపిత, ఆయనే తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ సర్వస్వము. ఆయన గురించి ఎంతెంతగా హృదయాలలో ఏకాగ్రతగా భావింతురో వారికి అంతంత అనుభూతినియగలరు. మానవాళి వారి దివ్యత్వాన్ని గుర్తు చేసి అజ్ఞానం నుండి మేల్కొల్పుటకై వచ్చిన పురుషోత్తముడు బాబా, పురాణ పురుషుడు బాబా. మానవుడు అవతారానికిచ్చే కానుక శరణాగతి, మరియు భగవంతుడు మానవునికిచ్చే కానుక దివ్య ప్రేమ. దీనికి ఆయన కృపను పొందవాలని బాబా తెలిపారండి. తర్వాత బాబా ఇచ్చిన ముఖ్య సందేశాలని: ఎవరైతే పరోక్ష నిందలు చేయకుండా ఇతరుల్లోని చెడు గుణముల కన్నా మంచి గుణముల గురించి ఆలోచిస్తారో, అత్యంత సహనం పాటిస్తారో, తన స్వీయ నష్టము భరించి ఇతరులకు మంచి కలగాలని కోరుకుంటారో, అటువంటి వారు అవతారుని కృప పొందడానికి అర్హత కలిగి ఉంటారని బాబా తెలిపారండి. జప తపాదులు కానీ, మంత్రానుష్ఠాములు కానీ, యోగాభ్యాసములు కానీ, కర్మకాండలు కానీ ఆచరించటకు నేను నిర్దేశించలేదు అన్నారు. ఆయన ప్రబోధించిన సాధన ఒక్కటే: అనుక్షణం తలుపులలో మాటలలో చేతలలో ప్రతిబింబించే ప్రేమ హృదయాంతరాల నుంచి వెలువడే ప్రార్థనని మాత్రమే ప్రభువును ఆలకించను. నిజమైన విషయం మౌనం ద్వారానే ఇవ్వబడును మరియు స్వీకరింపబడునని తెలిపారు. భగవంతుని ప్రేమించటే బాబా సందేశం అని చెప్పారండి. నేను ఏ మతానికి చెందను, అన్ని మతాలు నావే, ప్రేమే నా మతం అని చెప్పారు. కర్మకాండలలో మునిగిపోకు, ఆశలు కాదు అక్కరలేని తనాన్ని పెంచుకో, ఏదీ వదులుకోనక్కరలేదు, మామూలుగా జీవించు, ప్రపంచాన్ని వదిలి సాధించేదేముంది, నీ మనస్సే ఫకీరు కావాలి, అంటే త్యాగి కావాలి, నీకు ఇష్టం లేని వాళ్ళని ప్రేమించడం నేర్చుకో, ప్రేమ అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది, నీవు నా ఊపిరి కంటే దగ్గరగా ఉన్నావు, నన్ను నిత్యము స్మరించు, ఏ కోరిక లేకుండా జీవించు అని చెప్పారండి బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, అందరికీ థ్యాంక్స్ అంజయ్ బాబా అండి.
మనస్సు ఉంటే మానవుడు, మనస్సు పోతే మనసు పోతే మాధవుడు, మనస్సు ఉంటే మానవుడు. మనస్సు ఉన్నంతసేపు కూడా మనిషే. మనస్సు పోయిన తర్వాత మాధవుడు భగవంతుడు అవుతాడని చెప్పారు. అందులో రేపు రాబోయే అక్టోబర్లో 17, 18 తేదీల్లో మనోనాశ కార్యక్రమం 75 సంబరాన్ని, అంటే ఆధ్యాత్మిక సంబరం జరపబోతున్నారు. ఆ సందర్భంగా మరి మనం అంటే ప్రేమికుడు భగవంతుడే తాను ఆయనకి అర్పణ కావటమే. ఆయన భగవంతుడు ప్రేమకి ఇచ్చే కానుక ఏమిటంటే దివ్య ప్రేమ. దివ్య ప్రేమ అన్నారు, అది డివైన్ లవ్. ఈ ఈ చక్కటి సందేశాన్ని ఇప్పుడు నారాయణ గారు, మెహర్ నారాయణ సారు ఒక కోరుతున్నాను. జై బాబా, జై బాబా. అందరికి జై బాబా. జై బాబా. వేచి చూస్తున్నా సార్ అవతార్ మెహర్ బాబాకి మీకోసం మేము ఎదురు చూస్తున్నాం సార్. జై బాబా, జై బాబా. అందరికీ జై బాబా. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే, చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే, తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. చిరు చిరు నవ్వులతో పరవశమున మమ్మే కౌగిట చేర్చిన కరుణామయుడవే, చిరు చిరు నవ్వులతో పరవశమున మమ్మే కౌగిట చేర్చిన కరుణామయుడవే, సురలే పొందని భాగ్యమునిచ్చిన సుందర రూపమే, సూర్య ప్రకాశమే, సత్యము నీవే, సగుణ సాకారుడవీవే, భువిని ప్రేమను పంచి మము మేల్కొల్పి మన్నించి బ్రోచిన మాయల వేల్పుగా మా హృదయములో నిలచిన తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. జై బాబా అండి సార్. జై బాబా బ్రేక్ అయింది, వస్తుందా? జై బాబా. బాబా మేఘే, బాబా మేఘే,
అలవైకుంఠము ఇలా స్థాపించిన కలలో గాంచిన కమలాక్షుండవే. అలవైకుంఠము ఇలా స్థాపించిన కలలో గాంచిన కమలాక్షుండవే. ప్రాక్పశ్చిమముల ఏకం చేసిన ప్రియ బాంధవుడవే, శాశ్వత సఖుడవే. చేలము వీడకుమని చేరబిలచినావు నీవే. నీ చరణములే శరణమనంటి మా ప్రాపు నీవని. నీ దరహాసమే జీవిత పరమానందమే. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సార్. జై బాబా అండి, ధన్యవాదాలు సార్. మీకు ఏంటంటే చేలము వేడుకుమని చేరబిలిచినావి బాబా. నా కొంగు జిగురు పాల వంటిది, స్లిప్పరి, దాన్ని మీరు మాత్రం వదలకండి అని బాబా హెచ్చరించారండి. అలాగే ప్రాపశ్చిమముల ఏకము చేసిన ఆ పరమ ఈస్ట్ గ్యాదరింగ్ నిర్వహించారండి 1962వ సంవత్సరంలో నవంబర్ 1 నుంచి 4 వరకు. అది చక్కగా మీరు పాడారు. ఈ పాట, మీ గాన అమృతాన్ని మేము వినే భాగ్యం కలిగింది. చల్లని చూపుల, అసలు ఎంత బాగుందంటే, సురలే పొందని భాగ్యము నీచిన, అసలు ఎంత బాగుందంటే ఆ స్లాంగ్, మీ యొక్క గొంతు. మీకు ధన్యవాదాలు సార్. మీరు ఛానల్కు వస్తూ ఉండాలి, కొంచెం ఓపిక వహించాలి, అంచేత అక్షరగా మాకు రావాలి. మేము ఎంతో ధన్యవాదం ఈరోజు. జై బాబా సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సంకేతంలో భాగంగా మాలతి మేడం గారు ఓ సంకేతం చేయాలండి. జై బాబా. థ్యాంక్ యూ సార్. మాలతి మేడం గారు ఓ సంకేతం చేయాలమ్మా. వినిపిస్తుందా? ఎందుకంటే నా నెట్ వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మేడం. అవతార్ మెహర్ బాబా की जय. కంటిరి కంటిరి ఈ మేరీ సుని కనుల కరుగు తీరగా. కంటిరి కనుగొంటిరి ఈ మేరీ సుని కనుల కరువు తీరగా. కనుల కరువు తీరగా మన కర్మలెల్లన సింపగా. కనుల కరువు తీరగా మన కర్మలెల్లన సింపగా. కంటిరి కనుగొంటిరి ఈ మేరీ సుని కనుల కరువు తీరగా. ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో. ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో. మనసంతా తడి నిండిని మనకెంత భాగ్యము పట్టిని. మనసంతా తడి నిండిని మనకెంత భాగ్యము పట్టిని.
కంటిరి కనుగొంటిరి ఈ మెహరీసుని కనుల కరువు తీరక రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయి రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయి ప్రేమ నిరుగని ఎడదని ప్రేమ నింపెను తెలియకుండా ప్రేమ నెరుగని ఎడనిండా ప్రేమ నింపెను తెలియకుండా కంటిరి కనుగొంటిరి ఈ మెహరీసుని కనుల కరువు తీరక రామకృష్ణలందమాది బుద్ధ దేవుని అందమేమో రామకృష్ణలందమాది బుద్ధ దేవుని అందమేమో అందమంతరు పుటాచి అవతరించెను పృథివీ పైన అందమంతరు పుటాచి అవతరించెను పృథివీ పైన కంటిరి కనుగొంటిరి ఈ మెహరీసుని కనుల కరువు తీరక చూపు మనపే పరిపెను సంస్కారమెల్లను చూపు మనపే పరిపెను సంస్కారమెల్లను రామచంద్రుని మనసు అంత రామచంద్రుని మనసు అంత ఆక్రమించెను కరువు తీరా కంటిరి కనుగొంటిరి ఈ మెహరీసుని కనుల కరువు తీరక కనుల కరువు తీరక మన కర్మలెల్ల నశింపక కంటిరి కనుగొంటిరి ఈ మెహరీసుని కనుల కరువు తీరక. జై బాబా. థ్యాంక్ యూ శ్రీనివాసుల గారు. జై బాబా అండి శ్రీనివాస్ గారు. చూసారా, కనుగొన్నారా ఆయన కనులారా ఆ స్వామిని? అంటే కరువు తీర 2 వర్షాలు పడితే కరువు తీరిపోతుంది అంటూ ఉంటారు. కరువు స్వామిని చూసారా? ఇన్ని జన్మల పుణ్యమో. అసలు ఇది ఏమిటిది? రామకృష్ణుడు అందమా, బుద్ధదేవుని అందమా? అందమంతా రూపుదాల్చి అవతరించేవయ్యా స్వామి అంటూ చక్కని సంకీర్తన చేశారమ్మా. చక్కగా చేశారు, మీకు ధన్యవాదాలు. అందరూ చక్కగా చేస్తుంటే మీరు ఇప్పుడు మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు శ్రీను డిఆర్కే గారు ఒక సంకీర్తన చేయాలండి. తర్వాత జయశ్రీ మేడం గారు మరియు మట్టా నాగమణి మేడం గారు, ఉమాదేవి కురివెళ్ళ, సీతారత్న గారి వరుసలో ఇప్పుడు శ్రీను డిఆర్కే సార్ ఒక్క సంకీర్తన చేయండి. జై బాబా. శ్రీను డిఆర్కే గారు.
జై బాబా. సార్ ఓకే. జై బాబా. జయశ్రీ మేడం గారు సంకేతం చేయండి అమ్మా. ఓకే ఓకే సార్, ఇవి 4 పేర్లు అవగానే మిమ్మల్ని పిలుస్తాం, ఏమనుకోండి. సార్ మీరు మేడం చేయండి అమ్మా. జయశ్రీ మేడం గారు చేయండి అమ్మా. వినిపిస్తుందండి? చేయండి. వినిపిస్తుందమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు మెహరు పారాయణం పరమ పదానికి మూలం. మెహరు మెహరు పారాయణం ప్రతి నిమిషము ప్రభు రూపము తలచుచు మనుటయే మహదవకాశం. ప్రతి నిమిషము ప్రభు రూపము తలచుచు మనుటయే మహదవకాశం. గడచిన ప్రతి క్షణము మరి రాదు అని, గడచిన ప్రతి క్షణము మరి రాదు అని ప్రభుతో మనుట ప్రమోదం. ప్రభుతో మనుట ప్రమోదం. బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్. మెహరు మెహరు పారాయణం కలతలలో పడి కలవరపడినా మెహరనుటే పరిహారం. కలతలలో పడి కలవరపడినా మెహరనుటే పరిహారం. కరుణామయుడా పరమాత్ముడని, కరుణామయుడా పరమాత్ముడని శరణనుటే అనుకూలం. బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్. మెహరు మెహరు పారాయణం చిరు చిరు నగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం. చిరు చిరు నగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం. అంతయు ఆతని ఇచ్చనుకుంటే, అంతయు ఆతని ఇచ్చనుకుంటే స్వేచ్ఛను బడయుట ఖాయం. బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్. మెహరు మెహరు పారాయణం ప్రేమను రూపము ప్రేమవతారము మెహరవతార స్వరూపం. ప్రేమను రూపము ప్రేమవతారము మెహరవతార స్వరూపం. ప్రేమను కోరి ప్రేమించినచో, ప్రేమను కోరి ప్రేమించినచో దొరుకును ప్రేమ సహాయం. దొరుకును ప్రేమ సహాయం. బాబా మెహర్ బాబా మెహర్
बाबा मेहर, बाबा मेहर, मेहर बाबा मेहर, बाबा मेहर, बाबा मेहर, बाबा मेहर, मेहरु मेहरु पारायणम् మానవ జన్మము జన్మల కర్మము జన్మించుట అనివార్యం మానవ జన్మము జన్మల కర్మము జన్మించుట అనివార్యం జన్మవరోధం మేరుని నామం జన్మవరోధం మేరుని నామం స్మరించుటే సకలాదం స్మరించుటే సకలాదం బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, మెహర్ బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, మెహరు మెహరు పారాయణం మెహరు మెహరు శ్రీ మెహరు బాబని కీర్తించే ప్రతి హృదయం మెహరు మెహరు శ్రీ మెహరు బాబని కీర్తించే ప్రతి హృదయం కీర్తనలోనే ఆర్ద్రత చెంది కీర్తనలోనే ఆర్ద్రత చెంది చేరుని మెహరుని దామం చేరుని మెహరుని దామం బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, మెహర్ బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, మెహరు మెహరు పారాయణం పరమపదానికి మూలం మెహరు మెహరు పారాయణం పరమపదానికి మూలం మెహరు మెహరు పారాయణం అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా శ్రీనివాసరావు గారు జై బాబా ఈ బాబమ్మ చక్కటి సంకేతం చక్కగా చేశారమ్మా. ఇప్పుడు నెక్స్ట్ సిద్ధలక్ష్మి మేడం గారు సిద్ధంగా ఉన్నారండి. ఇప్పుడు మీరు చేసిన సంకేతం ఎంత అని చెప్పాలమ్మా, చాలా బాగుంది. మెహరు పారాయణం ఇంకంతకంటే ఏంటి, నామ పారాయణం అని మా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. రామనామం చేస్తున్నాం, ఇంకో శివనామం చేస్తున్నాం, ఇదంతా మన పెద్దలంతా చెప్పారు. ఇప్పుడు మనకి మెహరుడు దొరికారు కాబట్టి మనం ఆయన నామాన్ని పారాయణం చెయ్యాలి. ప్రతి నిమిషము మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నారు. ఇది అలా చేయడం మహదవకాశం అని రాశారు ఇక్కడ రచయిత. కలతలలో పడిన మెహరు నామమే పరిష్కారం. శరణ్ అంటే అనుకోవడం, చింతలు బాపే స్వరూపం. అంతా ఆయన ఇచ్చనుకుంటే స్వేచ్ఛను పొందుట ఖాయమని, మీరు జన్మ అవరోధం అంటే జన్మ రాహిత్యం అయిపోయింది. ఎవరైతే నా నామాన్ని అంతిమ కాలం మంది స్మరిస్తారో వారు నన్ను తప్పక చేరుకుంటారన్నారు. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మీ మరణ మాసం అయినప్పుడు మరవకుందురు అన్నారు. అంచేత ఆయన ఇప్పుడు జాగ్రత్తలు చెప్పారు. చక్కటి సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సిద్ధలక్ష్మి మేడం గారు సంకేతం చేసిన కూర్చున్నానమ్మా. జై బాబా. జై బాబమ్మ. సిద్ధలక్ష్మి మేడం గారు జై బాబా. జై బాబా చేయండి. జై బాబా.
ఈ పాట తర్వాత ఎల్ రామకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారండి. జై బాబా అమ్మ, చేయండి అమ్మా. జై బాబా మేడం. अवतार मेहर बाबा की जय। జయ బాబా అంటే వినపడుతుందా? వాయిస్ వినిపించట్లేదండి. జయ బాబా వినబడుతుందా అన్న? కట్ అవుతుంది బ్రేక్ ఇస్తుంది వాయిస్. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా, మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా, మముదయ గణవ పావన మూర్తివే. మముదయ పావన మూర్తి. జై బాబా మేడం. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా, నా మాట వినిపిస్తుందమ్మా? చాలా జై బాబా. స్లోగా వినబడుతుందండి సిగ్నల్. అదే నెట్వర్క్ ప్రాబ్లం అమ్మా, అంతా అవుతుంది. జై బాబా మేడం. జై బాబా సిద్ధలక్ష్మి మేడం గారు. జై బాబా అమ్మ, పాడండి. జై బాబా. సరే చేయండి, ఎట్లా వస్తుందో చూద్దాం. ఎల్ జై బాబా రామకృష్ణ నన్ను సార్. పాడమంటారా? సీతారత్నం. ఓకే అమ్మా. జై బాబా చాలా సౌండ్ పూర్తిగా తగ్గిపోయింది. జై బాబా. మీకు వినబడుతుందా? జై బాబా. హలో జై బాబా. వినిపిస్తుంది అని చెప్పాను, మీకు వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుందా? ఓకే. జై బాబా. ఓకే అమ్మా, పాడండి పాడండి. మెహర్ బాబా కి జై. నిన్ను నమ్మియున్నా మమ్ము మన్నించవయ్యా, శ్రీ నెహరు బాబా శ్రిత జన పోష, సర్వాంతరంగా నిన్ను నమ్మియున్నా మమ్ము మన్నించవయ్యా, శ్రీ నెహరు బాబా శ్రిత జన పోష, సర్వాంతరంగా. నీ ప్రేమ పిలుపు, నీ ప్రేమ పిలుపు నాలించి మదిలో, నాలించి మదిలో, ప్రపంచ స్మృతులందు వేమరచియుంటే, వేమరచియుంటే, మనోదౌర్బల్యం బాపి
ప్రేమాగ్నిలో మనగల శక్తి నీపై భక్తి మృత్వించమయ్యా నీపై భక్తి ముద్రించమయ్యా నిన్ను నమ్మియున్న మమ్ము మన్నించవయ్యా శ్రీ మెహరు బాబా శ్రిత జన పోష సర్వాంతరంగా ఓ నీ ప్రేమ పాఠాల వల్లించు తరిలో విషయ సూక్తులు మమ్ము వేధించుచుండు శీఘ్రమే గ్రతవు మాకు సమకూర్చవ ఈ సృష్టియందు నిన్నుగాంచు దృష్టి ప్రసాదించమయ్యా ఓ నీ ప్రేమ సందేశమింటిట ఇంటింట చాటే ఇంటింట చాటే నీ శక్తి మా కొన కొసగి నీ సేవ చేసే నూతను యోసము సర్వ ప్రభాతము మాలో నింపి నీకై మమ్ము నడిపింపవయ్యా నిన్ను నమ్మియున్న మమ్ము మన్నించవయ్యా శ్రీ మెహరు బాబా శ్రిత జన పోష సర్వాంతరంగా అవతార్ మెహర్ బాబాకి జై. ధన్యవాదాలండి. బాబు అమ్మ చక్కటి సంకేతం. జై బాబా అందరికి ఆకలి సూర్యబాబు. ఓకే ఉండండి సార్, ఒక జై బాబా. జై బాబా మేడం చక్కటి సంకేతం చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. చక్క బాబా నామాన్ని చేయొద్దు, నా నామాన్ని నలుగురికి తెలియజేయండి, వాళ్ళ చెవిలో వేస్తే అదేనమ్మా. మీరు ఆయన నామాన్ని తప్పనిసరిగా అందరికీ తెలియజేయి, నేను హృదయాల్లోకి నేను తీసుకెళ్తాను, నా బాధ్యత. మీరు చెవిలో వేయటమే మీ బాధ్యత అని చెప్పారు. అలాంటి చక్కటి అర్థం వచ్చే సంకేతం చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఉమా కురివేడ మేడం గారు సంకేతం చేస్తుగా కోరుతున్నామ్మా. జై బాబా. జై బాబా అండి. మెహరావతారమురా అహమును పోద్రోలురా మెహరు మెహరు అంటుంటే అహమే నిన్ను వీడునురా మెహరావతారమురా అహమును పోద్రోలురా సౌందర్యం సద్భాగ్యం రూపునందు నిలిపి సందర్శనాలింగన చుంబనములనిచ్చి సౌందర్యం సద్భాగ్యం రూపునందు నిలిపి సందర్శనాలింగన చుంబనములనిచ్చి హృదయమంత నిండిపోయి నిలపెను మన ఇంట వెలసెను మన ఇంట మెహరావతారమురా అహమును పోద్రోలురా
మెహరు మెహరు అంటుంటే అహమే నిన్ను వీడునురా ఆ మెహరావతారమురా అహమును పోద్రోలురా గతవతార నామముతో మతములన్నీ వెలసి మతము తెలుపు ప్రేమ ధర్మ సత్యములను మరచి నిదురించిన మానవాళి మేల్కొల్పగనించి ఆ మెహరావతారమురా అహమును పోద్రోలురా మెహరు మెహరు అంటుంటే అహమే నిన్ను వీడునురా ఆ మెహరావతారమురా అహమును పోద్రోలురా మతములకు మూలమైన ప్రేమ మార్గమించి అర్ధరహిత కర్మకాండలన్నిట నిరసించి కొత్త యుగం కొత్తదనం విశ్వమంత నింపి ఆ మెహరావతారమురా అహమును పోద్రోలురా మెహరు మెహరు అంటుంటే అహమే నిన్ను వీడునురా ఆ మెహరావతారమురా అహమును పోద్రోలురా అహమును పోద్రోలురా అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా అండి. అందరికి జై బాబా. మేడం గారు జై బాబా చక్కటి సంకేతం చేశారమ్మా. బాబా ఐఆమ్ ఈగో సర్జన్ అని చెప్పారు. నేను అహంకారాన్ని నాశనం చేస్తానని చెప్పారు. అలాగ మీరు ఆ బాబా నామం తెలిస్తే అహంకారం నాశనం అవుతుందని కర్మ. ఓకే సార్, నెక్స్ట్ మీరు సంకేతం చెప్తారు కానీ కోటేశ్వరరావు గారు అహంకారాన్ని నాశనం చేయడానికి వచ్చాను. కానీ ఈ కర్మకాండాలు ఇవన్నీ కూడా మనం హాయిగా అంటే పూజలు పునస్కారాలు పెద్దవాళ్ళు చేస్తారేమో, కానీ నాకు పర్సనల్ గా అయితే నేను చెప్తున్నానండి, శ్రీనివాసరావు అల్లూరి, ఏ విధంగా పూజలు ఏమి చేయను, ఏ గుడికి వెళ్ళను. నాకు ఎప్పుడు బాగా ఉంటుంది, ఎప్పుడు కోటేశ్వరరావు గారి పాట వినాలి, ఎప్పుడు మెహర్ నారాయణ సార్ పాట వినాలి, ఇదే ధ్యాస ఉంటుంది. మరి అంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి? మీరు అందరూ కూడా అదే ధ్యాసలో ఉంటారు. ఇప్పుడు ఆన్లైన్ కూడా చక్కటి సంకేతం. మీకు ధన్యవాదాలు కోటేశ్వరరావు గారు. జై బాబా. కోటేశ్వరరావు గారు పాడాలనా? మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ పాడాలి గారు పాడుతుంది. జై బాబా అవతార్ మెహర్ బాబా పాడాలనా సార్? జై బాబా పాడండి పాడండి సార్. మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మమ్ము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా, మమ్ము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా, మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా. మౌన రూప నీకిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై, ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై.
తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలుసు తెలియక చేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. బాబా నీ ప్రేమ సందేశముల్ పూజ కావించు కాలంబులో, బాబా నీ ప్రేమ సందేశముల్ పూజ కావించు కాలంబులో, బాబా నిన్ను చేరేదా నీలో నిద్రించేదా, బాబా నిన్ను చేరేదా నీలో నిద్రించేదా. మెహర్ కోటి నీకిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా, నిన్ను మరువాలేకున్నామయ్యా, నిన్ను మరువాలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జయ. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. జై బాబా అండి, చక్కటి సంకేతం చేశారు. ప్రతి రోజంతా నీ స్మరణలో బ్రతికి ఉన్నాం చేయడానికి, తెలియక చేసే పాపాలని క్షమించమని, అలాగే మనకు బాబా పశ్చాత్తాప ప్రార్థన, ప్రభు స్తుతి మండలి ప్రార్థన ఇచ్చారు. కానీ మన పాపాన్ని మనం తగ్గించుకోమన్నారు. పదే పదే చేస్తూ ఉంటే ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు చెప్పారు, నేను ఇంకా పదే పదే పాపాలు చేస్తాను, ప్రభు స్తుతి పశ్చాత్తాప ప్రార్థన చేసేస్తాను అని మీరు తగ్గించుకోవాలి. జాగ్రత్తగా మంచి నడవడిక నేర్చుకోవాలి. మంచి తలపులు, మంచి మాటలు, మంచి చేతలు అని జొరాస్టర్ చెప్పినట్టు అని బాబా చెప్పారు. మనం అందరూ గ్రహించాలి. చక్కటి సంకేతం చేశారు సార్, చక్కగా చేశారు. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు కుంచె వెంకటేష్ గారు సంకేతం చేస్తారా సార్ మేడం గాని, లేదా నామం చేస్తారా? ఏ బాబా. జై బాబా. కుంచె వెంకటేష్ గారు చేయట్లేదు. ఇప్పుడు బాలరాజు గారు ఒక సంకేతం చేయాలండి. జై బాబా. జై బాబా. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా की గారు. మెహరాబా దేవు కైలాసం, మెహరుని స్మరణే మోక్షావకాశం, మెహరవతారం మోహన రూపం, చరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు మృక్కులు లేవు, జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు, హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి, బాబా జాను సమాధికి సాగి, ఘనమగుని చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి, సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి, దిగువను మెహరాబాద్ చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షావకాశం, మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్. జై బాబా అండి. బాలరాజు గారు చక్కటి
సంకీర్తన చేశారు, మెహరాబాద్ తీసుకెళ్లారు. ఆయన శరణు కోరితే ఆ జీవితమే ఆ జన్మే ధన్యమవుతుందని అర్థం వచ్చే చక్కటి సంకీర్తన చేశారు. మీకు ధన్యవాదాలండి. ఈ రోజు ఆ ప్రార్థనలు అరుణ రవీంద్ర మేడం గారు ప్రార్థనలకు సిద్ధంగా ఉండాలండి. ఇక ఇప్పుడు సంకీర్తనలో భాగంగా చిన్న సంకీర్తన చేయాలి. రాజువాణి మేడం గారు సంకీర్తన చేయాలమ్మా. కొమరయ్య గారు, సూర్యబాబు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. రాజువాణి మేడం గారు. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ జై బాబా బాబా. की जय. జై బాబా మేడం. ఎంత మోహనాకృతియో కను విందు చేసినే, ఎంత మోహనాకృతియో కను విందు చేసినే, వింత వింత కాంతులతో ఎదలు దోచెనే, ఏదో హాయినొసగినే. మేహెరు 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 జై, మేహెరు 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 జై. ఆకృతిలో మానవుడై అవతరించినాడట, సుకృతమున్న మనకిప్పుడు చేరదీసినాడట. సురలైనా పొందని భాగ్యం కలుగజేసినాడట, మోహన మగు రూపము దాల్చి తపన రేపినాడట. కమ్మని ఆ చిరునగవులతో మేల్కొల్పగ అరుదించాడట. ఎంత మోహనాకృతియో కను విందు చేసినే, గుండెలోకి గురి చూసి కుశలమడుగు కన్నులట, అండగా నేనున్నానంటూ అభయమిచ్చు ఆప్తులట. మనసు నెరిగి హితవును చెప్పే మహిమాన్విత చూపులట, మమకారం మాయం చేసే చల్లని విరితావులట. శరములవి ప్రభువరములవి మన పాలిట కల్పతరులు అవి, ఎంత మోహనాకృతియో కను విందు చేసినే. ప్రేమంటే తానే అని చాటి చెప్పు నగవులట, ప్రేమించుట బాధయని నిజము చెప్పు సూక్తులట. ప్రేమికులకు ప్రియతముడొసగే పసందైన కాంకలట, పొందాలనుకుంటే చాలు విందు చేయువన్నెలట. తుంటరివి అసలంటనివి మన ఇంటన ఉంటే పంటలవి, ఎంత మోహనాకృతియో కను విందు చేసినే. అందమే ఆనందమని రుజువు చేయు రూపమట, ఆనందమే ప్రేమయని గుర్తు చేయు వదనమట. సాహిత్యపు ఔన్నత్యముకే సొబగు తెచ్చినాయట, మెహరు శ్రీ సాహిత్యములో వెళ్ళి విరిసినాయట. ఆద్యుడట అవతారుడట సరిసాటిక ఎవ్వరు లేరట, ఎంత మోహనాకృతియో కను విందు చేసినే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. శ్రీనివాస్ గారు అందరికీ జై బాబా అండి. జై బాబమ్మ. చక్కటి సంకీర్తన చేశారు. వారు ఎంత చక్కగా రాశారు, మీరు అంత చక్కగా పాడారు. శరములవి వరములవి ప్రభు కరుణ అంటూ ప్రేమ శాశ్వతం అంటూ, తుంటరివి అసలు అంటనివి ఆయన అందమే ఆయన ఆనందం మన ఆనందం అని ఆ సాహిత్య ఔన్నత్యాన్ని చాటుతోంది ప్రభు నీ యొక్క సంకీర్తన స్మరణ అంటూ చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరు పెద్దలు ఏమనుకోవద్దు, అందరూ నామస్మరణ చేయాల్సిన సమయం ఏర్పడింది. ముందుగా కొమరయ్య గారు నామస్మరణ చేయండి. బాబా. జై బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా
अवतार मेहरु बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు. కమల్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కుంచె వెంకటేష్ గారు నామస్మరణ చేయాలండి. జై బాబా. జై బాబా. సూర్యబాబు గారు నామస్మరణ చేయాలండి. జై బాబా. జై బాబా. జై బాబా. ओम परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। 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 ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా. అందరికీ శ్రీనివాసరావు గారు. జై బాబా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా అరుణ రవీంద్ర మేడం గారు ప్రభుస్థుతి ప్రచార ప్రార్థన మండలి ప్రార్థన చేస్తారండి. తర్వాత ప్రకాష్ రావు గారు హారతికి సిద్ధంగా ఉండాలండి. జై బాబా. అమ్మ అరుణ రవీంద్ర మేడం గారు ప్రార్థన చేయండి. జై బాబా. జై బాబా మేడం. జై బాబా. ప్రేయర్స్ అమ్మా. జై బాబా. అరుణారాంధ్ర మేడం గారు. జై బాబా. శ్రీను డిఆర్కే గారు మీరు ప్రార్థనలు చేస్తారా? జై బాబా. జై బాబా. జై బాబా. ప్రకాష్ రావు గారు మీరు ప్రార్థన చేయండి సార్. జై బాబా. నా మాట వినిపిస్తుందండి? జై బాబా. ఫోన్ విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారు. ఫోన్ విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారు. జై బాబా. ఎవరండి? లచ్చిరెడ్డి రామకృష్ణ గారు. ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు? సార్ జై బాబా. నేను ఓకే అమ్మా. సార్ జై బాబా. నేను శ్రీను డిఆర్కే గారు చేయండి సార్. చేయండి. జై బాబా. ఓకే సార్. अवतार मेहर बाबा की जय. ओ परवरदिगार सर्वपोषक सर्वरक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి. నీవు ఎల్లప్పుడూ ఉన్నావు. నీవు ఎల్లప్పుడూ నొందువు. నీవు అంతటను గలవు. నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు. అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలోనున్నావు. ముల్లోకాల ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు.
అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరహత్పరుడవు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర్ మజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమునగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీచానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మలను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును విడవకుండునట్లు మాకందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా, జై మెహర్ బాబా. జై బాబా సార్, చక్కగా బాబా ప్రస్తావించిన ప్రభుత్వ పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన మీరు చక్కగా చేశాడు. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు కొద్ది క్షణాల మౌనం తర్వాత ప్రకాష్ రావు గారు హారతిని ఆలపించవలసిన కూర్చున్నానండి. ఇప్పుడు కొద్ది క్షణాలు మనం అవతార్ హారతిని కూర్చున్నాను. जय बाबा आंटी। अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు
ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. రామను వీడక నిన్ను ప్రేమించు, రామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ, ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ, ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ, ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. जय बोलो अवतार मेहर बाबा की जय, प्रेम अवतार मेहर बाबा की जय, मौन अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు. అందరికీ జై బాబా. జై బాబా సార్, మీకు థ్యాంక్ యూ అండి. జై బాబా. చక్కటి బాబా వారికి హారతులు ఇచ్చారు. ఈ రోజు పాల్గొన్న వారందరికీ బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలి. మీ అందరికీ కూడా అలాగే ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించాలి. మరియు అడ్మిన్ వారు ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించాలి. ఈ బాబా వారి ఆశీస్సులు మనందరికీ మరియు విశ్వానికి అంతటికి కూడా బాబా వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ సమాప్తం చేస్తున్నామండి ఈ కార్యక్రమాన్ని. మరలా మీరు సాయంత్రం 7 గంటల కార్యక్రమం మరియు 9:30 కార్యక్రమం ఇవన్నిట్లో పాల్గొనాలి. రేపటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. అందరికీ ధన్యవాదాలండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. శ్రీనివాసరావు అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की